చేతులకు సెగదలిగినాక ఆకులను అలుముకునే ప్రయత్నం చేస్తున్నారు పువ్వు గుర్తు పార్టీలు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని పోరుకు దిగిన బీజేపీ వచ్చిన ఫలితాలలో పసలేకపోయే వరకల్లా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఇక జనసేనతోని దోస్తి కట్టిఫ్ అవుతుందట. అసలు జనసేనతోని గానీ ఇంకో పార్టీతోని గానీ ఎసొంటి పొత్తుండదట, ఇత్తుండదట. చేస్తే గిస్తే ఒంటరిగానే పోటీ చేస్తాము. అసెంబ్లీ ఎలక్షన్లనే రాంగ్ స్టెప్ తీసుకున్నాము. దాంతో వచ్చింది లేదు, పోయింది లేదు. మీదికెళ్లి హాయమన్న సీట్లను గ్లాస్ గుర్తులకు ఇచ్చినమనే ఒపీనియన్ తో ఉన్నారట బీజేపీ పెద్ద మనుషులు. ఖమ్మము, అశ్వరావుపేట, వైరా, కొత్తగూడెము, నాగర్ కర్నూలు, కోదాడ, కూకట్పల్లి, తాండూరు అసంటి మంచి జాగల్లా జనసేన క్యాండిడేట్లను నిలబెట్టి పొత్తుల చేతులు కాల్చుకున్నారు. మరీ గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇన్ని సీట్లు తీసుకున్న జనసేన కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. ఇక ఇవన్నీ నజర్లో పెట్టుకుని బీజేపీ కొత్తగా అడుగులేస్తున్నది. అందుకే తెలంగాణలో అన్ని లోక్సభ సీట్లలో బీజేపీ క్యాండిడేట్లే సింగిల్ గా పోటీ చేస్తారని చెప్తున్నాడు ఆ పార్టీ స్టేట్ పెబ్బా కమ్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి సారు. అయితే ఎన్డీఏ కూటమిలో మాత్రం జనసేన భాగస్వామిగానే ఉంటదట. సెంట్రల్ ఉండే పొత్తు ఉంటది కానీ స్టేట్ కు వచ్చే వరకల మాత్రం అట్లా ఉండదని చెప్తున్నాడు. అట్లనే ఏపీలో కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్నా లేదా అనేది ఆలోచన చేస్తున్నామని అంటున్నాడు. పొత్తుందా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదని అంటుండు కిషనాల్ సారు. అయినా మీదే నడుస్తుంది సారు. అవనన్న దాల్చుకుంటే ఇప్పటికిప్పుడు మోడీ సారు, అమిత్ షా సార్ అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకుని రాత్రికి రాత్రే పొత్తు పెట్టుకునేటట్టు చేస్తాడు అని కామెంట్ చేస్తున్నారు కిషన్ సార్ ప్రెస్ మీట్ చూసిన పీకే ఫ్యాన్స్.